హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీకు ఈ వీడియోలో బిగ్ బాస్ సీజన్ 8 విన్నర్ అండ్ రన్నర్ ఎవరయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఇప్పుడు చెప్పబోతున్నాను. సో ఆలస్యం లేకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. బిగ్ బాస్ సీజన్ 8 గ్రాండ్ ఫినాలేకి అయితే చేరుకుంది అండ్ నాగార్జున గారితో స్టేజ్ మీద ఉండబోయేది మనందరికీ తెలుసు కదా. చాలా క్లారిటీ ఉంది, ఏ కన్ఫ్యూజనే లేదు, కన్ఫర్మ్డ్ అనమాట, చాలా ఫిక్స్ అయిపోయింది అనమాట. సో నాగార్జున గారితో గౌతమ్ అండ్ నిఖిల్ వీళ్ళిద్దరైతే స్టేజ్ మీద అయితే ఉండబోతున్నారు. సో ఇదైతే ఫిక్స్ అయిపోయింది. అండ్ నాగార్జున గారు 3 సార్లు అయితే, ఒకసారి గౌతమ్ చేయెత్తుతారు, ఒకసారి నిఖిల్ చేయెత్తుతారు అండ్ ఫైనల్గా విన్నర్ చేయెత్తుతారనమాట. సో అది మరెవరో కాదు, గౌతమ్ కృష్ణ చెయ్యెత్తే అవకాశం అయితే ఉంది. ఒక పెద్ద చరిత్ర అయితే సృష్టించబోతున్నాడు గౌతమ్ కృష్ణ అనే చెప్పాలి. వైల్డ్ కార్డ్గా వచ్చి ఇప్పటి వరకు విన్నర్ అయిన వాళ్ళు ఎవరూ లేరు. టాప్ 5లో ఉన్న వాళ్ళు కూడా చాలా తక్కువ అనే చెప్పాలి. సో ఒకవేళ విన్నర్ అయితే మాత్రం ఇది ఒక బెస్ట్ మూమెంట్ కిందే మనమందరం చెప్పుకోవచ్చు అనమాట. సో హిస్టరీ అనమాట. సో గౌతమ్ కృష్ణకి విన్నర్ అయ్యే అవకాశాలు ఎందుకు ఉన్నాయంటే ఓటింగ్ చాలా చాలా హ్యూజ్గా పడుతుంది అండ్ టాస్కులు చాలా బాగా ఆడుతున్నాడు. 2 వారాల్లో బిగ్ బాస్ హౌస్లోకి చాలామంది కంటెస్టెంట్స్ లోపలికి వచ్చారు కదా, వాళ్ళందరూ గౌతమ్ కృష్ణకి మామూలుగా ఎలివేషన్లు ఇవ్వలేదు. సో గౌతమ్ కృష్ణ గెలవాలి అనే విధంగా ప్రతి ఒక్కరూ ఎలివేషన్స్ ఇస్తున్నారనమాట. లోపల కానీ బయట కానీ చాలా బాగా ఎలివేషన్స్ అయితే ఉన్నాయి గౌతమ్ కృష్ణకి. చాలామంది సెలబ్రిటీస్ అయితే సపోర్ట్ చేస్తున్నారు. క్రికెటర్స్ కూడా మేము గౌతమ్ కృష్ణ విన్ అయినా హ్యాపీగా ఫీల్ అవుతాం అని చెప్పే విధంగా ఆడాడు గౌతమ్ కృష్ణ. సో గుడ్ పాయింట్, గుడ్ కంటెస్టెంట్ అనే చెప్పాలి.